భారత రాష్ట్ర సమితిని తెలంగాణ ప్రజలు పూర్తిగా విస్మరించారా? ఎప్పుడైతే పార్టీ పేర్ల నుంచి తెలంగాణ తొలగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచి కేసీఆర్ ప్రభుత్వాన్ని వదిలేసుకోవాలని తెలంగాణ జనం డిసైడ్ అయిపోయారా అంటే పరిశీలకుల నుంచి అవుననే సమాధానమే వస్తుంది. అదలా ఉంటే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలై కాంగ్రెస్ సర్కార్ కొలువుతున్న క్షణం నుంచి బీఆర్ఎస్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి. వలసల జోరు చూస్తుంటే బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. పార్టీ మారుతున్న వారిపై విమర్శలు చేయడానికి కూడా ఆ పార్టీ అధినేతకు అవకాశం లేని పరిస్థితి కనిపిస్తోంది. ఆయన పార్టీ మారుతున్న వారిపై ఏమైనా విమర్శలు చేస్తే తాను అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి తలుపులు బార్ల తెరిచి మరీ స్వాగతం పలకడమే కాకుండా వారికి పదవులు కట్టబెట్టిన సంగతి గుర్తు చేసి నిలదీస్తారన్న భయం ఆయన్ను మౌనం వహించేలా చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని పక్కన పెట్టి కనీసం లోక్సభ ఎన్నికల్లోనైనా పుంజుకునేలా పార్టీని క్యాడర్ను సమాయత్తం చేద్దామంటే అందుకు పరిస్థితులు సానుకూలంగా కనిపించడం లేదు. రాష్ట్రంలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయడమే కష్టంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ దశలో 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని కనుసైగతో కంట్రోల్ చేసిన ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా వ్యూహ రచన చేసిన కేసీఆర్ ఇప్పుడు ఇంత డీలా పడిపోయారేమిటి అని పరిశీలకులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తనకు మాత్రమే ప్రత్యేకమైన దూకుడుతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా చేసిన పొరపాట్లు తప్పిదాలను కడిగి పారేస్తున్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరిగిన అవకతవకలు, అవినీతి అక్రమాలపై బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పుకోలేని విధంగా ఆధారాలతో సహా చెరిగి పారేస్తున్నారు. ఈ తరుణంలో లోక్సభ ఎన్నికల్లో కనీసం కొన్ని స్థానాల్లోనైనా విజయం సాధించి ఆ బోరు కాపాడుకోవాలని కేసీఆర్ తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఏదో విధంగా లోక్సభ ఎన్నికల్లో పుంజుకోవాలని చూస్తున్న ఆయన బీజేపీతో పొత్తుపై పార్టీ పరంగా లీకులిచ్చారు. అయితే కేసీఆర్ ఈ ఎత్తుగడ కూడా ఘోరంగా విఫలమైంది. బీజేపీతో పొత్తు వార్తలపై ఆ పార్టీ సీనియర్ నేత బండి సంజయ్ ఘాటుగా బదిలిచ్చారు. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అని ఎవరైనా అంటే చెప్పు తీసుకుని కొట్టండి అంటూ ఆయన బహిరంగంగా ప్రకటించారు. దీనికి బీఆర్ఎస్ నుంచి గట్టిగా బదిలిచ్చే నేత లేకపోయారు. దీంతో బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ మాత్రమే తహతహలాడుతోందని అందరికీ తెలిసిపోయింది. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరయ్యే విధంగా లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానంలోనైనా విజయం సాధించి చూపండి అంటూ సవాల్ విసిరారు. అయినా కూడా కేసీఆర్ నుంచి కానీ బీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్, హరీష్ రావు నుంచి స్పందనే రాలేదు. దీంతో పార్టీ క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. మరోవైపు ఎన్నికల ముందు రేవంత్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను ఒకదాని వెంట ఒకటిగా అమలు చేస్తూ తనది మాటల సర్కార్ కాదు చేతల ప్రభుత్వం అని చాటుతున్నారు. తద్వారా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పూర్తి సానుకూల వాతావరణం ఏర్పడేలా చేసుకున్నారు. ఇక అదే సమయంలో బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు అగమ్య గోచరంగా మారిపోతోంది. లోక్సభ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోలేని దయనీయ స్థితికి ఆ పార్టీ దిగజారిపోయింది. అలాగే ఎన్నికల అజెండా కూడా ఇప్పటికీ ఖరారు చేసుకోలేని పరిస్థితిలో ఉంది. మేడిగడ్డ కుంగుబాటు, కాళేశ్వరం వైఫల్యాలు ఆ పార్టీని వదలకుండా వెంటాడుతున్నాయి. మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఎంతగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనకు ఆహ్వానించినప్పుడు నిరాకరించిన బీఆర్ఎస్ ఇప్పుడు అదే మేడిగడ్డ సందర్శనకు ముహూర్తం ఖరారు చేసింది. తన వైఫల్యాన్ని జనంలో మరోసారి భూతద్దంలో చూపే ప్రయత్నంగా బీఆర్ఎస్ మేడిగడ్డ సందర్శన కార్యక్రమాన్ని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.